నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు వైద్యం కోసం బెంగళూరుకు పయనమైన పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం జగన్ అంతర్వేది ఘటనపై బీజేపీ నేతల ఆగ్రహం ఆలయ ఏవోని సస్పెండ్ చేయాలని డిమాండ్ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 70 మంది కరోనా పేషెంట్లు డిశ్చార్జ్ పూలతో వైద్య బృందం అభినందనలు కొరియర్ సెంటర్ల ద్వారా సరిహద్దులు దాటుతున్న మద్యం గుంటూరు జిల్లాలో 10,000 తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం విశాఖలో పెట్రోల్ బంకులపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి 6 రోజుల పాటు విస్తృత స్థాయిలో తనిఖీలు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కరోనా వ్యాధికి గురై కాకినాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు పయనమయ్యారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో గల హెలిప్యాడ్ నుంచి ఆయన హెలికాప్టర్లో బెంగళూరు బయలుదేరారు. బెంగళూరులో దొరబాబు వేంకునికి సంబంధించిన ప్రముఖ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం స్పెషల్ ఐసోలేషన్ కోసం దొరబాబు కుటుంబ సభ్యులు ఆయనను బెంగళూరుకు తీసుకువెళ్లారు. కాగా ఎమ్మెల్యే కరోనా సోకిందని తెలియగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొరబాబుతో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కంగారు పడవద్దని అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇక చిత్తూరు జిల్లా మదనపల్లి ఆసుపత్రిలోని కోవిడ్ కేర్ సెంటర్లో కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు. నేడు కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారికి డాక్టర్ల బృందం గులాబీ పూలు ఇచ్చి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మదనపల్లి ఆసుపత్రిలో 70 మంది కరోనా సోకిన వారికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా కరోనా నుంచి వేగంగా కోలుకొని డిశ్చార్జ్ అయిన వారికి వైద్య బృందం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదనాచారి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి, డాక్టర్ సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కిషోర్ కుమార్ అనే ఆనందాచార్య అని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సాచురేషన్ మనకు 82 అట్లా వస్తుంది. ఆక్సిజన్ మనం ఇవ్వాల్సిన రెమెడిసివిర్ ఇంజెక్షన్ అన్నీ ఇచ్చాము. ఈరోజు వాళ్ళు ఆక్సిజన్ సాచురేషన్ వితౌట్ ఆక్సిజన్ 97 మెయింటైన్ అవుతుంది. వాళ్ళు ఈరోజు ఆరోగ్యంగా పూర్తి ఆరోగ్యంగా వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. మన హాస్పిటల్లో పోయిన ఆదివారం అంటే ఒక వారం నుంచి సుమారుగా ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ డెవలప్ చేయడం జరిగింది. ఈ ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్లో దాదాపు 80 బెడ్ల నుంచి 90 బెడ్ల వరకు మనము పేషెంట్లకు వైద్యం ఇస్తున్నాము. అందులో ఎర్లీగా వచ్చిన వాళ్ళకు మంచి వైద్యం అందుతోంది, భిన్న రికవర్ అవుతున్నారు. దానికి ఉదాహరణ ఈరోజు వీళ్ళిద్దరు డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు మాత్రమే సీరియస్ అవుతున్నారు, చనిపోవడం జరిగిపోతుంది. ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళందరూ చాలా మంచి రికవర్ ఉంది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఒక్కొక్క ఇంజెక్షన్ 5,500 రూపాయలు. సో 5 రోజులు కలిసి సుమారుగా 35,000 రూపాయల ఖర్చు వస్తుంది. అది కూడా మనము ఉచితంగా ఇస్తున్నాం వాళ్ళకి. మంచి ఆహారము 4 పూట్ల పెడుతున్నాము. జ్యూసులు, మళ్ళీ విటమిన్స్ టాబ్లెట్స్, మళ్ళీ తర్వాత జావా, నిమ్మకాయ రసము, ఇవన్నీ మెనూ ప్రకారము గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారము 4 పూట్ల ఇస్తున్నాము. సిస్టర్స్ రౌండ్ ది క్లాక్ 24 గంటలు 25 మంది స్టాఫ్ నర్సెస్, 25 మంది డాక్టర్స్, సూపర్వైజింగ్ డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఒక 4 పూర్తిగా ఉచితంగా వైద్యము ఇస్తున్నారు. 24 గంటలు పర్యవేక్షణ ఇస్తున్నారు. సో చాలామంది పూర్తిగా రికవర్ అవుతున్నారు. కాబట్టి ఎర్లీగా వచ్చి వైద్యం చేస్తున్న వాళ్ళు మంచి రిజల్ట్స్తో బయటకు వెళ్తున్నారు. లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు మాత్రమే ప్రాణాపాయం ఉంటుంది. కాబట్టి సూచనలు జాగ్రత్తగా పాటించి ఎర్లీగా వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళందరికీ మంచి రికవర్ ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు 14 రోజులు ఇంట్లో బయట తిరగకుండా, వేరే స్ప్రెడ్ చేయకుండా హోమ్ ఐసోలేషన్ పాటించవలసింది. ఎర్లీగా వస్తే మంచి వైద్యం జరుగుతుంది. బయట తిరుపతిలో ఏదైతే జరుగుతుందో ఆ వైద్యం అంతా మన దగ్గర జరుగుతుంది. దానికి మేము డాక్టర్ల తరఫున, మా స్టాఫ్ తరఫున గర్వంగా చెప్పుకుంటాం. మంచి వైద్యం ఇస్తున్నాం. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధం ఘటనపై బీజేపీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాజోలు మండల ఆధ్వర్యంలో దేవస్థానం ముందు ధర్నా చేపట్టారు.
అంతర్వేది దేవస్థాన ఈవోను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మునుగోడులో భారీగా మద్యం పట్టుబడింది. వాటర్ ట్యాంకులో దాచిన 10,000 తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం దాచిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ కొందరు అక్రమంగా రాష్ట్రాల సరిహద్దులు దాటి సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది వ్యాపారులు ఏకంగా కొరియర్ సెంటర్లను కేంద్రంగా చేసుకుని అక్రమ మద్యం దందా చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణ నుంచి కొరియర్ ద్వారా మద్యం తెప్పించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఏఈబీ అధికారులు తేల్చారు. మద్యాన్ని రవాణా చేస్తున్న సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన 8 మంది అమరావతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. As high as 9,100 బాటిల్స్ ఈ రోజు మనము ఇల్లీగల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టుకోవడం జరిగింది. యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇది యొక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు హైయెస్ట్ నంబర్ ఆఫ్ బాటిల్స్ సీజ్డ్. ఏదైనా జిల్లా తీసుకోవచ్చు, ఈ రోజు ది హైయెస్ట్ నంబర్ ఆఫ్ బాటిల్స్ సీజ్డ్. గుంటూరు రూరల్ పోలీస్, లెట్ మీ ఆల్సో ప్రామిస్, ఈరోజు ఇక్కడే ఆగకుండా ఇంకా మన పరిశ్రమను పెంచి ఇంకా కృషి చేస్తూ we will definitely ensure better results in the days to come. I would also like to thank the public. Last 2 months లో మీరు చూసారు, మనం ఇచ్చిన ఒక స్టాటిస్టిక్స్, రాష్ట్రంలోనే లేనటువంటి సీజర్స్ మన గుంటూరు రూరల్లో జరుగుతున్నాయి. దానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది పబ్లిక్కి. This has been possible only with the help of the information given by the public and nothing more. ఇలాంటి మన ఫ్రెండ్లీ పోలీసింగ్, పబ్లిక్తో డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అవ్వడం, వారి కాన్ఫిడెన్స్ను మనం తెచ్చుకోవడం, ఇవన్నీ ఈరోజు సక్సెస్గా మారి ఈరోజు మీ రిజల్ట్స్ చూస్తున్నారు. ఈ కేసు గురించి మాట్లాడాలంటే ఈరోజు ఆల్రెడీ చెప్పాను, 9,100 బాటిల్స్, ది హైయెస్ట్ సీజర్ స్టిల్ డేట్. ఈ మోడస్ ఆపరెండి గురించి జస్ట్ ఒక 1 minute మాట్లాడతాను. మీరందరికీ తెలుసు, మనం నిఘా పెంచినప్పుడు క్రిమినల్స్ కూడా వారు అలవాట్ల రీతి రివాజులను కూడా మార్చుకుంటుంటారు. మీరందరూ చూస్తున్నారు, ఈ వాటర్ ట్యాంకర్లో కంపార్ట్మెంట్గా పెట్టుకొని ఈ వాటర్ ట్యాంకర్లో ఈ బాటిల్స్న ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. నా బేసికలీ ఈ యొక్క అఫెన్స్లో we have arrested total 6 people: Nagamalleshwar Rao, Krishna, Venu Babu, Venkaya, Nagaraju and Venkatravani. Most of them belong to Abbur village in Sattenpalli, and some of them also belong to Munugod in Amravati. Overall, the market value of these 9,100 bottles is 21 lakhs in the market today. మీరు డీటెయిల్డ్గా అడగాలంటే, there is one more arrest pending. You all know, ఏదైనా ఇల్లీగల్ లిక్వర్ పట్టుకున్నప్పుడు మనము సప్లై ఎవరు చేస్తున్నారు వారి మీద నిఘా పెడుతున్నాము. ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీకి ఇచ్చినటువంటి వెహికల్ ఓనర్స్ మీద కేసులు పెడుతున్నాము, అదేవిధంగా రిసీవర్స్ కూడా. సో దీంట్లో విశాఖలో విజిలెన్స్ అధికారులు పెట్రోల్ బంకులపై దృష్టి సారిస్తున్నారు. హైదరాబాద్లో వెలుగు చేసిన బంకు యాజమాన్యాల ఘరానా మోసం ఏపీలో ప్రకంపన సృష్టిస్తుంది. ఈ తరుణంలో విశాఖలోని బంకుల పనితీరుపై అధికారులు ఆరాధిస్తున్నారు. సాధారణ రీడింగ్ వల్ల తక్కువ పెట్రోల్ పోస్తున్నారని గుర్తించిన ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు ఖచ్చితమైన ఘనపరిమాణాన్ని అందించాలనే లక్ష్యంతో డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేశారు. అయితే వీటిని కంట్రోల్ చేసేలా మరో చిప్ను ఏర్పాటు చేసి వాహనదారులకు కుచ్చుటోపి పెడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని పెట్రోల్ బంకుల్లో గుట్టుగా జరుగుతున్న దోపిడీ వ్యవహారాలు
నేరాలు వెలుగులోకి వచ్చాయి. బంకుల్లో పెట్రోల్ పరిమాణాన్ని సూచించే డిజిటల్ మీటర్కు ఓ చిన్నపాటి చిప్పును అమర్చడం ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ నగరంలో పలు బంకుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సివిల్ సప్లై అధికారులు, తూనికలు కొలతల శాఖ అధికారులు నగర పరిధిలో, మధురవాడ పరిధిలో పలు బంకుల్లో తనిఖీలు నిర్వహించి గుట్టు విప్పేందుకు అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలను మరో 6 రోజుల పాటుగా విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జనతా కర్ఫ్యూలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో దుకాణాలు మూతపడ్డాయి. రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. నిబంధనలు అతిక్రమించకుండా ఇన్ఛార్జి సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ సైదులు పర్యవేక్షించారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతుందని, దీనిలో భాగంగా గూడూరు పట్టణంలో 5 పోలీస్ మొబైల్ టీంలు పర్యవేక్షిస్తున్నాయని, ప్రజలందరూ అధికారుల సూచనలు పాటిస్తూ కరోనా వైరస్ నివారణకు సహకరించాలని సిఐ కోరారు. కోవిడ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్న ఈ సందర్భంలో మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు జనతా లాక్డౌన్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఈరోజు 6 గంటల నుంచి రేపు అనగా సోమవారం మార్నింగ్ 6 గంటల వరకు ఎలాంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఏ విధమైన గ్యాదరింగ్ కానీ ఉండకూడదని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మేము మొబైల్ పార్టీ పికెట్లు వేసుకొని మా డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎలాంటి షాపులు ఓపెన్ కాకోకుండా ఏదైతే స్ట్రీట్ వెండర్స్ కానీ రొటీన్గా చేసే ఎస్టాబ్లిష్మెంట్స్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటి కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు గూడూరు పట్టణ ప్రజలకు మా పోలీసు వారి తరపున విజ్ఞప్తి, ఇప్పుడు ఈ యొక్క కరోనా వ్యాధి ఎక్కువ అవటం సందర్భంగా ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటి ఏదైతే సూచనలు సలహాలు తప్పకుండా పాటించి అమలు జరుగుతారని, అదేవిధంగా ప్రభుత్వం నుంచే కాకుండా ప్రజలు కూడా మన యొక్క సాంఘిక రెస్పాన్సిబిలిటీ బాధ్యతగా స్వీకరించి ఈ కరోనా వ్యాప్తిని ప్రబలుకోకుండా ఏదైతే గవర్నమెంట్ అధికారులు చెప్పిన ఆదేశాల్లో తూచా తప్పకుండా పాటించి ఈ యొక్క కరోనా మహమ్మారిని బారిన పడుకోకుండా ప్రజలను కాపాడవలసిందిగా ప్రజల్ని మన గూడూరు పట్టణ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. శ్రీరామ మందిర నిర్మాణం పూర్తయితే అక్కడికి చేరడమే రామభక్తుల సంకల్పమని కర్నూలు జిల్లా పత్తికొండ భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రంగాగౌడ్ అన్నారు. పత్తికొండలో తాడిపితురు నుండి అయోధ్యకు సైకిల్ యాత్ర చేపట్టిన సాధు రమేష్ స్వామికి స్వాగతం పలికి ఆయన యాత్ర విజయవంతం కావాలని భాజపా నాయకులు కోరారు. ప్రపంచం మొత్తం కరోనా వ్యాధితో ప్రజలు అల్లాడుతున్నారని, త్వరగా ఈ వ్యాధి నయం కావాలని దైవ సంకల్పంతో ఈ సైకిల్ యాత్ర చేస్తున్నారని రమేష్ స్వామి తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిర్మించుకుందాం అయోధ్యలో రామాలయాన్ని ప్రశాంతంగా, నిర్మించుకుందాం అయోధ్యలో రామ మందిరాన్ని ప్రశాంతంగా, నిర్మించుకుందాం అయోధ్యలో రామ మందిరాన్ని ప్రశాంతంగా. తరిమి కొడదాం కరోనా కరాల నృత్యాన్ని, తరిమి కొడదాం కరోనా కరాల నృత్యాన్ని, తరిమి కొడదాం కరోనా కరాల నృత్యాన్ని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై శ్రీరామ్. నేను తాడిపత్రి నుంచి అయోధ్య సైకిల్ యాత్ర మొదలుపెట్టాను. కరోనా నివారణార్థం కోసం, ప్రపంచ శాంతి కోసం ఒక సన్యాసి తీర్థయాత్ర చేయాలా, అందుకు నేనే అయోధ్య సైకిల్ యాత్ర మొదలుపెట్టాను. వాక్కుతోటి, మా యొక్క పూజా కార్యక్రమాలతోటి, మా యొక్క యోగా సంస్కృతులతోటి, మా యొక్క యాగాలతోటి భారతదేశంలో కరోనాని అంతం చేయడమే కాకుండా భారతదేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం మేము పాటుపడతామని చెప్పేసి అనేక మంది సాధు సంతువులు భారతదేశంలో ఈరోజు అనేక కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీసులు మద్యం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఓ మద్యం షాపులో చోరీకి పాల్పడ్డారని సమాచారం రావడంతో మాటు వేసిన పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకొని చోరీకి గురైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 457-380 అంటే తాళాలు పగలగొట్టి లోపల ప్రవేశించినందుకు 457 నైట్ టైము, అందులో ఉన్నటువంటి ప్రాపర్టీ దొంగిలించినందుకు 380 సెక్షన్ కింద అరెస్ట్ చేయాలి. మన వీళ్ళు అంటే ఇన్ఫర్మేషన్ పెట్టి వీళ్ళు వస్తూ ఉంటే మన రాఘవపురం గ్రామ శివారులో 30వ తారీఖు రాత్రి ఎండపల్లి, సీతానగరం విలేజ్లో ఉన్నటువంటి బ్రాందీ షాపుల్లో కొంతమంది గుర్తు తెలియని దొంగలు తాళాలు పగలగొట్టి కొన్ని బాటిల్స్, సుమారు 2 వాటిల్లో కలిపి 59 బాటిల్స్, ఒక సెల్ ఫోను దొంగిలించడం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద వుడ్లాండ్ షోరూమ్ మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వస్త్రాలు, చెప్పులు తదితర ఫ్యాన్సీ వస్తువులు విక్రయిస్తున్న షోరూంలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. సార్ నమస్తే అండి. నాకు 1:50 ప్రాంతంలో టవర్ క్లాక్ దగ్గర వుడ్లాండ్ దగ్గర స్మోక్ వస్తుంది, రావాల్సిందిగా చెప్పేసి పర్సన్ ఫోన్ చేస్తే మూడు ఫుట్అవుట్ రావడం అయింది. మేము ఈరోజు చూసిన తర్వాత పైన పొగ వస్తుంది, పోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే మేము మా పిఎస్హెచ్ అంటే పొగల్లో వేయడానికి అనుకూలంగా ఉండడానికి పిఎస్హెచ్ బేస్ చేసుకొని లోపలికి వెళ్తూ ఉన్న ఫైర్ని చూసి ఫైర్ని ఆర్పేసి వెంటనే మన ఫోకస్ బేస్ చేసుకుని ఆర్పేసి జరిగింది. లోపల దేవుని పటాలు ఉన్నాయి, ప్లస్ ఫ్యాన్ ఉంది. ఎందువల్ల అయినది ఇంకొంచెం ఇప్పుడు ఇంకా పొగ ఉంది, అది క్లారిటీ అయిన తర్వాత తెలిసిపోతుంది ఎట్లా అయిందని చెప్పేసి. లాస్ అయితే దాదాపు సుమారు ఒక 10,000 రూపాయలకు లాస్ వచ్చింది. మేము బయట పక్కన బ్రేక్ చేసేసి నిచ్చెన వేసి బయట పక్క నుంచి మళ్ళీ ఎంటర్ అయినాము. ఎంటర్ చేస్తే అప్పుడు పూర్తిగా మంటలు మా అదుపులోకి వచ్చేసాయి, పూర్తిగా అర్పేయడం జరిగింది. అగ్ని సిబ్బంది దాంట్లో పాల్గొనే సిబ్బందితో పనిచేస్తుంది. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం కాజీపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సొంత మనవణ్ణి హత్య చేశాడు ఓ వ్యక్తి. మనవడు రాఘవేందర్ రెడ్డి మద్యానికి బానిసై తరచూ మద్యం తాగింటికి వచ్చి మమ్మల్ని హింసించేవాడని సదరు నిందితుడు తెలిపాడు. ఈ క్రమంలో తన సోదరుని చంపుతానని బెదిరించాడని, అతని ఆగడాలు భరించలేక మద్యం సేవించి ఇంటికి వస్తుండగా బండతో మోదీ హతమార్చినట్లు వివరించారు. కేసు నమోదు చేసి నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు గిద్దలూరు సిఐ సుధాకర్ రావు తెలిపారు. బేస్తవారిపేట మండలం కాజీపురం గ్రామంలో రాత్రి 11:30 గంటలకు రాఘవేంద్రారెడ్డిని అనే అతన్ని చంపివేసినారని చెప్పి వాళ్ళ నాన్న సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సొంతం వాళ్ళ తాతయ్య కొడుకును చంపేసినాడని, దానికి కారణం కొడుకు ఇబ్బంది పెడుతూ, ఇంట్లో అందరినీ ఇబ్బంది పెడుతూ, మద్యం వ్యసనానికి లోనయ్యి, చెడు వ్యసనాలకు లోనయ్యి డబ్బులు కావాలని చెప్పి తల్లిదండ్రుల్ని, అట్లాగే వాళ్ళ తాత ఓసురారెడ్డి అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అలాగే వాళ్ళ చిన్న తమ్ముడు కూడా చంపుతానని చెప్పి, వాళ్ళ తాతను చంపుతానని చెప్పి తాగి బాగా నిరసన చేస్తుంటే రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో పెద్ద ఓసూరారెడ్డి సొంతం తాత రోకల బండ తీసుకొని నెత్తి మీద కొడితే మృతుడు రాఘవేంద్ర రెడ్డి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేద్దాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్యం కోసం బెంగళూరుకు పయనమైన పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం జగన్. అంతర్వేది ఘటనపై బీజేపీ నేతల ఆగ్రహం, ఆలయ ఏవోని సస్పెండ్ చేయాలని డిమాండ్. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 70 మంది కరోనా పేషెంట్లు డిశ్చార్జ్, పూలతో వైద్య బృందం అభినందనలు. కొరియర్ సెంటర్ల ద్వారా సరిహద్దులు దాటుతున్న మద్యం, గుంటూరు జిల్లాలో 10,000 తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం. విశాఖలో పెట్రోల్ బంకులపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి, 6 రోజుల పాటు విస్తృత స్థాయిలో తనిఖీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.